హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసినా కానీ లైక్ మాత్రం మర్చిపోతున్నా. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అభికి యాక్సిడెంట్ జరగడంతోనే శ్యామలాదేవి హాస్పిటల్ దగ్గర తీసుకొస్తుంది. ఏమైందని చెప్పేసి డాక్టర్ అంటుండగా యాక్సిడెంట్ అయింది, త్వరగా చూడండి అని చెప్పేసి శ్యామలాదేవి అంటుండగా బాయ్స్ లోపలికి తీసుకురండి అని చెప్పేసి డాక్టర్ లోపలికి బన్నీని తీసుకెళ్తాడు. ట్రీట్మెంట్ చేసి బయటకు వచ్చిన తర్వాత శ్యామలాదేవి డాక్టర్ని అడుగుతుంది, ఎలా ఉందని చెప్పేసి అంటుండగా చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పేసి అంటుండగా ఇక ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు, కాకపోతే బాబు మాత్రం బ్రతకాలని చెప్పేసి శ్యామలాదేవి అంటుండగా మా ప్రయత్నం మేము చేస్తాం, ఇంకొన్ని టెస్టులు కూడా చేయాలి అని చెప్పేసి డాక్టర్ శ్యామలాదేవికి చెప్తూ ఉంటాడు. బన్నీకి యాక్సిడెంట్ జరిగింది తెలుసుకొని వెంటనే పిల్లలు కాస్త ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ డాడీ అని చెప్పేసి పిలుస్తుండగా హాల్లోకి అందరూ పరుగులు తీసుకుంటూ వస్తారు. ఏమైందని చెప్పేసి వసు అడుగుతుండగా అది అన్నయ్య, అవును అన్నయ్యేడి, ఇక మీరిద్దరే వచ్చారండి అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది. అది అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది మమ్మీ అని చెప్పేసి ఒక్కసారిగా పిల్లల మాటలు విని స్పృహ తప్పి కింద పడిపోతుంది వసు. అందరూ కంగారు పడుతూ వసు గారు అని చెప్పేసి పిలుస్తుండగా ఇక స్పృహలోకి వెళ్ళిపోతుంది వసు. టెన్షన్ పడుతూ ఉంటారు అందరూ. సరిగా వసుకి మేల్కో వస్తుంది. ఏమండి బన్నీకి యాక్సిడెంట్ అవుతా అని చెప్పేసి ఏడుస్తుండగా బన్నీకి ఏం కాదు, మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి ఇక అదే అంటుండగా కిట్టు అసలు ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతుండగా మేము అటు చెడిపోయిందని అక్కడే ఆగాం, వెంటనే బన్నీని వచ్చి యాక్సిడెంట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఎవరో తెలియదే అని చెప్పేసి కిట్టు చెప్తూ ఉంటారు. పిల్లలకు నీకు ఏమన్నా దెబ్బలు తగిలే అని చెప్పేసి అఖిల్ అడుగుతుండగా చిన్నగా దెబ్బలు తగలే. అదే సమయంలో ఒక ఆంటీ వచ్చి బన్నీని హాస్పిటల్ తీసుకెళ్ళిని అని చెప్పేసి కిట్టు చెప్తుండగా హే హాస్పిటల్ చెప్పిందని చెప్పేసి అంటుండగా సుజాత హాస్పిటల్ మావయ్య అని చెప్పేసి కిట్టు చెప్తాడు. ఏమండి బన్నీ అని చెప్పేసి ఏడుస్తుండగా మీరు కంగారు పడకండి, మనం ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పేసి హాస్పిటల్ దగ్గరికి వస్తూ ఉంటారు. జయంతి అందరు కలిసి హాస్పిటల్ దగ్గరికి వచ్చి డాక్టర్ను అడుగుతూ ఉంటారు. మా బన్నీకి ఎలా ఉందని చెప్పేసి అడుగుతుండగా మీరెవరు అని చెప్పేసి అడుగుతుండగా బన్నీ నా కొడుకు, ఇక ట్రీట్మెంట్ ఈ హాస్పిటల్ జరుగుతుందని తెలుసుకొని వచ్చామని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఓ అబ్బాయ్య తను ఐసీలో ఉన్నాడు అని చెప్పేసి అంటుండగా మా మనవడికి ఎలా ఉంది డాక్టర్ అని చెప్పేసి జయంతి అంటుండగా చాలా క్రిటికల్గా ఉంది, తను స్పృహలోకి వస్తే తప్ప ఏమీ చెప్పలేము అని చెప్పేసి డాక్టర్ చెప్తారు. ఇప్పుడు మా బన్నీ చూడొచ్చు అని చెప్పేసి అంటుండగా అదే సమయానికి శ్యామలాదేవి ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటుంది. డాక్టర్ 1 సెకండ్, మీరు ఆ బాబుకు బంధువులైతే మరి ఆవిడెవరు అని చెప్పేసి డాక్టర్ అడుగుతూ ఉంటారు. ఆవిడే తీసుకొచ్చి అడ్మిట్ చేసింది, ఆవిడే మదర్ అనుకున్నామని చెప్పేసి ఈ విధంగా డాక్టర్ చెప్తుండగా అప్పుడు వాసు నమస్తే అండి, మేము బాబు పేరెంట్స్ అని చెప్పేసి ఈ విధంగా వాసు శ్యామలాదేవికి నమస్కారం పెడుతుంది. ఆ పేరు శ్యామల అండి అని చెప్పేసి ఈ విధంగా పరిచయం చేస్తుండగా థ్యాంక్ యూ సో మచ్ అండి, సమయానికి హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చి మా బాబుని సేవ్ చేశారు, థ్యాంక్ యూ అని చెప్పేసి అభి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఓకే అండి, అదే సమయానికి నేను అటే రోడ్డు వైపుకు వెళ్తుండగా బాబుకు యాక్సిడెంట్ జరిగింది, ఇక హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చాం అంతే అని చెప్పేసి శ్యామల అంటుండగా ఇక థ్యాంక్ యూ సో మచ్ అండి, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని చెప్పేసి జయంతి అంటుండగా అయ్యో రుణం దాకా ఎందుకండి అని చెప్పేసి శ్యామల అంటుంది. నాకు కూడా మీలాంటి బాబు ఉండేవాడు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వెళ్ళి చూడండి అని చెప్పేసి బన్నీని చూసిన తర్వాత ఇక వసు తట్టుకోలేకపోయి ఏడుస్తూ ఉంటుంది. అదే సమయానికి శ్యామల దగ్గరికి వస్తుంది. సమయానికి మీరు మా బాబును హాస్పిటల్ దగ్గరికి తీసుకురాకపోతే మా బాబు పరిస్థితి ఏమై ఉండేది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని చెప్పేసి వసు అంటుండగా అంతా దేవుడు దయండి, నేను సమయానికి అక్కడ ఉన్నాను కాబట్టి ఈ పని చేయగలిగాను అని చెప్పేసి శ్యామల అంటుంది. సమయానికి శ్యామల కాల్ వస్తుంది. ఓకే అండి నేను వెళ్తున్నాను, పని ఉంది, ఇక బాబుని చూసుకుంటారు కదా, ఓకే బాబు జాగ్రత్త, 1 సెకండ్, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి అభి అంటాడు. శ్యామల అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత డాక్టరు ఆవిడ టైంకు తీసుకురాకపోతే బాబు పరిస్థితి ఏమైందో, బ్లడ్ మాత్రం చాలా పోయింది, టైంకి అయితే తీసుకురావట్లా, కన్ఫర్మ్గా ఇక బ్రతుకుతాడో లేడో చెప్పలేమని చెప్పేసి విధంగా అంటుండగా జయంతి ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు, నా మనవడు దక్కాలని చెప్పేసి జయంతి అంటుంది. డబ్బు గురించి వెనకడకండి, స్పెషలిస్టుని పిలిపించండి అని చెప్పేసి ఈ విధంగా అఖిల్ అభి అంటుండగా అప్పుడు వెంటనే దమయంతి బాగుందన్నయ్య, చాలా బాగుంది, వాడికి చిన్న దెబ్బ తగిలిందో లేదో, ఇక ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అన్నారు, ఇక నా బిడ్డ కోసం నగల కోసం అడిగితే ఇక టైంకి ఇంట్లో డబ్బులు ఉంటాయా అన్నారు, అదే పక్షపాతం బాగానే చూపెడుతున్నారు అని చెప్పేసి
జయంతితో దమయంతి అంటూ ఉండగా అభి కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి జయంతి అంటుండగా, నేను నీ సొంత కూతుర్నే కదా, ఇక శివాని నీ సొంత మనవరాలే కదా, వాడు నీ రక్తం కాకపోయినా ఎంత డబ్బు ఖర్చే పెట్టేదానికైనా వెనుక ముందు ఆడడం లేదు. అభి కోపంతో నీకు ఎన్నిసార్లు చెప్పాలి బన్నీ నా కొడుకు అని చెప్పేసి అంటుండగా అప్పుడు దమయంతి నీ కన్న కొడుకు కాదు కదా, నీ రక్తం పంచుకొని పుట్టిన కొడుకు అయితే కాదు కదన్నయ్య, దత్తత తీసుకున్న కొడుకు కన్న కొడుకు కంటే ఎక్కువ అని చెప్పేసి అభి అంటుండగా అలా ఇలా అన్నయ్య, పిన్ని నన్ను దత్తత తీసుకున్నంత మాత్రాన పిన్నికి సొంత కూతుర్ని కాదు కదా, నేను మీ రక్తం కదా అని చెప్పేసి ఇక దమయంతి అంటుండగా ఈ సమయం ఇలాంటి మాటలు ఏంటక్క అని చెప్పేసి అఖిల్ అంటాడు. నేను నా కోసం ఎన్ని ఖర్చు పెట్టలేదు తమ్ముడు, కానీ ఆ బన్నికాడు కోసం అయితే లక్షలు ఖర్చు పెడుతున్నారు, దానికి ఎన్ని నగలంటే అన్ని నగలు చేస్తాం, ఇక్కడ గొడవ పడకు అని చెప్పేసి జయంతి అంటుండగా ఇక్కడ నగల గురించి కాదమ్మా, నా మనసులో బాధను బయట పెడుతున్నాను, సంత కూతురు అడిగితే కాదు అన్నారు, ఇప్పుడు ఆ పరావాడు కోసం అని చెప్పేసి దమయంతి అంటుండగా పరేవాడు కాదు దమయంతి అని చెప్పేసి అభి కోపంగా అంటాడు. పదే ఆ మాట అన్నావంటే మర్యాదగా ఉండదని చెప్పేసి అభి దమయంతికి వార్నింగ్ ఇస్తూ ఉండగా నువ్వు బన్నీ ఆ పరిస్థితిలో ఉండడం ఇక అలాంటి మాట్లాడకు దమయంతి అని చెప్పేసి జయంతి అంటుంది. దయచేసి ఇక్కడ గొడవ చేయకు అని చెప్పేసి అఖిల్ అంటుండగా అది కాదు తమ్ముడు ఆ బన్నీగాడు, దయచేసి బన్నీ గురించి మాట్లాడకు, ఇక ఇంట్లో మాట్లాడు అని చెప్పేసి అంటే ఓహో ఇక్కడ గొడవ పెట్టుకోదా, ఇంట్లోనే గొడవ పెట్టుకుంటాను అని చెప్పేసి దమయంతి మనసులో అనుకుంటుండగా వెళ్ళు అని చెప్పేసి ఒక్కసారిగా గట్టిగా అభి అరుసరికి అక్కడి నుంచి దమయంతి కోపంగా వెళ్ళిపోతుంది. సారీ డాక్టర్, ఇక బాబుకి ఏ ప్రాబ్లం లేదు కదా, వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయమంటే చేద్దామని చెప్పేసి అభి అంటుండగా ఈ సమయంలో బాబును బయటికి తీసుకెళ్ళడం వేరే హాస్పిటల్ అంటే ప్రమాదం, స్పృహలోకి వచ్చేదాకా వెయిట్ చేద్దామని చెప్పేసి డాక్టర్ అంటాడు. దేవుణ్ణి ప్రార్థించండి అని చెప్పేసి డాక్టర్ ఇక బన్నీ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తుండగా వసు ఏడుస్తూ ఉండగా ఇక అభి అలా దగ్గర తీసుకొని ఏడవకండి బన్నీకి ఏం కాదని చెప్పేసి ఓదార్స్తూ ఉంటాడు. ట్రీట్మెంట్ చేసి బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ అని చెప్పేసి వసు అడుగుతుండగా ఐఎమ్ సారీ, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, కాకపోతే బాబు స్పృహలోకి రాలేదని చెప్పేసి డాక్టర్ చెప్తాడు. ఆ బాబు స్పృహలోకి రావడానికి ఎంత టైం పడుతుంది డాక్టర్ అని చెప్పేసి వసు ఏడుచుకుంటూ అడుగుతుండగా ఈ టైం వరకు స్పృహలోకి రావాల్సింది, ఇంకా రాలేదంటే ఇక 2-3 గంటలలో కోమలకు వెళ్ళే స్టేజ్ కూడా ఉందని చెప్పేసి డాక్టర్ చెప్పిన మాటలు విని వసు అభి అందరూ షాక్ అయిపోతారు. ఇది ఒక్కసారిగా అలా అనకండి డాక్టర్, నా మనవని బ్రతికించండి, కోమాలో వెళ్లకుండా చూడండి అంటుండగా ఐఎమ్ సారీ అని చెప్పేసి డాక్టర్ చెప్తారు. డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వసు ఏడుస్తుండగా ఏం కాదు అని చెప్పేసి అభి ఓదాస్తుండగా ఏం కాదు వసు, ఇక నా మనోడు కళ్ళు తెరుస్తాడు అని చెప్పేసి జయంతి అంటుండగా వదిన డోంట్ వరీ, ఇక హాఫ్ అన్ అవర్లో బన్నీ కళ్ళు తెరుస్తాడు వదిన అని చెప్పేసి అఖిల్ అంటాడు. డాక్టర్స్ ఉన్నారు వదిన అని చెప్పేసి అంటుండగా లేదు ఆ దేవుడు నా బన్నీని కాపాడుతాడు, నేను వెళ్ళి మొర పెట్టుకుంటాను, ఇక నా బన్నీని నాకు దూరం చేయొద్దని మొర పెట్టుకుంటానని చెప్పేసి వసు ఏడుస్తూ ఇంకా వసు వెనకాల అఖిల్ కూడా వెళ్తూ ఉంటాడు. గుడి దగ్గరికి వసు వస్తూ వారి దగ్గరకు వచ్చి నా కన్న బిడ్డని దూరం చేస్తావా, వాడు లేకపోతే నేను ఎలా బ్రతకాల తల్లి, ఎందుకమ్మా మరి ఇంత నిర్దాక్షంగా ప్రవర్తిస్తున్నావు తల్లి, నా కొడుకును ఎందుకమ్మా నాకు దూరం చేస్తున్నావు, ఏం తప్పు చేశాను తల్లి, అభుశుభమెరుగని నా బాబు ఏ పొరపాటు చేశాడని ఇంత శిక్ష వేస్తున్నావు తల్లి, కొడుకును బ్రతికించు, నా ప్రాణం తీసుకో అని చెప్పేసి అలా నేలకు అమ్మవారి ముంగట ఇక బాదుకుంటూ ఉంటుంది. అలా వెంటనే అమ్మవారు మాత్రం ఇక కన్నార్పకుండా ఒక శిల్పంలాగా చూస్తూ ఉంటుంది. అమ్మవారి ముంగట కొట్టుకుంటుండగా అఖిల్ వచ్చి అడ్డుపడతాడు. వదిన ఏం చేస్తున్న వదులు అఖిల్, ఇక నా ప్రాణం వదిలైనా సరే ఇక నా బన్నీని కాపాడుకోవాలని చెప్పేసి వసు అంటుంది. ప్రాణం పోతేనా అమ్మవారు శాంతిస్తుందేమో అని చెప్పేసి అంటుండగా అప్పుడు స్వామీజీ వచ్చి అమ్మవారు దయగల్ల తల్లి, భక్తుల్ని ఆగ్రహించదు, దయ చూపిస్తుందని చెప్పేసి ఇక స్వామీజీ చెప్తాడు. ఎందుకు పూజారి గారు నా కొడుకు చావు బ్రతుకులో ఉన్నారు, ఇక వాడు బ్రతకాలంటే నేను చావాలని చెప్పేసి అంటుండగా అలానే ఎవరు చెప్పారమ్మా అని చెప్పేసి స్వామీజీ అంటాడు. అదిగో అమ్మవారి అఖండ దీపం, ఆ దీపం వెలుగునంత వరకు మన మీద అందరి మీద అమ్మవారి అనుగ్రహం ఉంటుందని చెప్పేసి ఇక స్వామీజీ చెప్తాడని అక్కడ నా కొడుకు ప్రాణదీపం కొట్టుమిట్టాడుతుంది పంతులు గారు, లేదమ్మా అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది, ఒక పని చేయండి, అభ్యంగన స్నానం చేసి అమ్మవారి అఖండ దీపం తల మీద పెట్టుకొని 5 సార్లు ప్రదక్షిణ చేయండి, చేస్తే నా కొడుకు బ్రతుకుతారా పంతులు గారు. తప్పకుండా మరో ముఖ్యమైన విషయం,
5 చుట్లు తిరిగేంత వరకు ఇక ఆ దీపం ఆరిపోకూడదు. పదండి వదిన, పూజ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అభ్యంగా స్నానం చేసి, అమ్మ ఈ అఖండ దీపాన్ని తల మీద పెట్టుకొని 5 చుట్లు తిరగండి అని చెప్పేసి అప్పుడు వసు 5 చుట్లు తిరుగుతూ ఉంటుంది. ఇక అభి బ్రతకాలని కోరుకున్న వాళ్ళందరూ లైక్ కొట్టండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.